మోడీ ఒక్కటి మాత్రం సాధించాడు. ఏంటయ్యా అంటే మోడీ ఇప్పుడు ధైర్యం చేస్తాడా లేదా అన్నది మాత్రమే చూడాలి. మోడీ సాధించినటువంటి దాంట్లో మత సామరస్య కార్యకలాపాలు, దేశవ్యాప్తంగా ఉగ్రవాద అణచివేత, నక్సలైట్ల అణచివేత, ఇట్లాంటివన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు మోడీ ధైర్యం చేస్తాడా లేదా అన్నటువంటి తేలాల్సినటువంటి అంశం మాత్రం జ్యుడిషియల్ రిఫార్మ్స్కి సంబంధించి న్యాయ సంస్కరణ అంటూ ఆ మధ్యలో ఒక చట్టం తీసుకొచ్చాడు. కానీ ఆ చట్టాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. బట్ మళ్ళీ పార్లమెంట్ కనుక అదే చట్టాన్ని ఇంకొకసారి చేసి రాష్ట్రపతికి పంపించి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తే ఇక సుప్రీంకోర్టు చేయడానికి ఏమీ లేదు. రాజ్యాంగ ధర్మాసనం అయినా సరే ఏమీ చేయడానికి వీలుండదు. అలాంటి పని చేయాలంటే తెగించాలి. క్రిందసారి బిల్లును తిరస్కరించారు, ముందు ఓకే అయ్యింది. ఓకే అయిన దాన్ని కోర్టు కొట్టేసింది. ఇప్పుడు తాజాగా ఏదైతే వర్మగారి ఉదంతంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో మళ్ళీ ఇది చర్చకు వచ్చింది. ఎన్జేసీ గురించి చర్చ కూడా వచ్చింది. ఏం జరుగుతుందనేది చూడాలి.